స్టార్ హీరోల మధ్య తమన్ నలిగిపోతున్నాడా? ఒకవైపు నందమూరి ఫ్యాన్స్, మరొక వైపు మెగా ఫ్యాన్స్ తో తమన్ కు చాలా ఇబ్బంది తప్పట్లేదా? బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే తమన్ కు తిప్పలు తప్పవా? ఇంతకీ ఇదంతా ఏ విషయంలో అని అనుకుంటున్నారా? ఈ స్టోరీలో చూద్దాం పదండి. సెప్టెంబర్ 25న బాలయ్య అఖండ 2తో పవన్ కళ్యాణ్ ఓజీతో వస్తున్నాడు. ఎవరూ తగ్గేదే లేదంటూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడంతో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ మొదలైంది. ఈ ట్రోలింగ్ తమన్ను తాకేట్టే ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు తమనే మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఏం మాట్లాడితే ఏం వస్తుందోనన్న టెన్షన్ తమన్లో లేకపోలేదు. సినిమా హిట్ అయితే నిర్మాత డైరెక్టర్ కు ఏదో ఒక బహుమతి ఇవ్వడం చూసాం. ఒక్కోసారి హీరో డైరెక్టర్ కు గిఫ్ట్ ఇస్తాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో వరుసగా 4 మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన తమన్ కు బాలయ్య లగ్జరీ కార్ను బహుమతిగా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో బాలయ్య అంటే తమన్, తమన్ అంటే బాలయ్యగా మారింది. బాలకృష్ణ ఒక్కడే కాదు, నందమూరి కుటుంబ సభ్యులు కూడా నందమూరి తమన్ అని పిలవడంతో అఖండ 2 పై తమన్ బాధ్యత మరింత పెరిగింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ అఖండకు మించి ఉంటేనే, లేదంటే నెత్తెన పెట్టుకున్న నందమూరి ఫ్యాన్సే విమర్శిస్తారు. బాలయ్యకే కాదు, పవన్ కళ్యాణ్ కు కూడా వరుస సినిమాలకు వర్క్ చేస్తున్నాడు తమన్. ఈ ఇద్దరి కాంబినేషన్ వకీల్ సాబ్తో మొదలైంది. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో, ఓజీలతో కంటిన్యూ అయింది. ఏ సినిమాకి ఆ సినిమాని అన్నట్టు మ్యూజిక్ తో ఆకట్టుకుని ఓజీ టీజర్స్ తో మెగా ఫ్యాన్స్ కు దగ్గరైపోయాడు తమన్. అఖండ 2, ఓజీ ఒకే రోజు రిలీజ్ కావడం ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ కు తెరలేపాయి. చూస్తుంటే ఈ ట్రోలింగ్ తమన్ కు చుట్టుకునేట్టే ఉంది. అఖండ 2, ఓజీ నుంచి ఏది వచ్చినా ఒకదానితో మరొకటి పోల్చి చూస్తారు. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ కాస్త తగ్గిందంటే ఇక ఆడేసుకుంటారు అభిమానులు. బాలయ్య అంటే పూనకం వస్తుందని తమన్ ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఒకరిని బాగా పొగిడేసినా మరొకరు ఫీల్ అవుతారు. తమన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. అఖండ 2, ఓజీ గురించి ఆచితూచి పోస్టులు పెట్టాల్సిందే. లేదంటే దబిడి దిబిడే. పెద్ద స్టార్స్ సినిమాలు ఒకే రోజు వస్తున్నప్పుడు పోటీ మామూలుగా ఉండదు. ఈ రెండింటికి తమనే మ్యూజిక్ ఇవ్వడంతో ట్రోలింగ్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడతాడో చూడాలి.